అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. మెదక్, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, రుద్రూర్ జాతీయ రహదారి రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఆలస్యంగా జరుగుతుండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సూచిక బోర్డులు లేకపోవడం వల్ల మల్లాయిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 చనిపోగా ప్రజలు ఆందోళన చేపట్టారు. రోడ్డు విస్తరణ పనులు జాప్యంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి రోడ్డు పనులపై బాన్సువాడ నుంచి మరిన్ని వివరాలు భూపతి మనకు అందిస్తారు. పనుల్లో జాప్యం కొనసాగుతుంది. దీంతో రోడ్డు ప్రమాదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు వర్షాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నత్తనడకగా సాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే 11 నెలల పైగా కొనసాగుతుంది. 24 నెలల్లో పూర్తి చేయాల్సిన రోడ్డు పనులు ఇంకా జాప్యం సాగుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఈ మెదక్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, రుద్రూర్ రహదారి నిర్మాణం జాప్యం కొనసాగుతుంది. అసలు నిర్మాణం పనులు ఎట్లా సాగుతున్నాయి స్థానికులను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల 2 రోజుల క్రితమే 2 మృతి చెందిన సంఘటన తెలుసుకుంది. చెప్పండి, అసలు రోడ్డు నిర్మాణం ఎట్లా సాగుతుంది? ఇప్పుడు ఈ రోడ్డు నిర్మాణం ఎట్లా జరుగుతుందంటే, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేషనల్ హైవే శాంక్షన్ అయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టులు, అధికారులు కుమ్మక్కై నత్తనడక సాగుతున్నాయి. ఇక ఇప్పుడు ఏదైతే వర్క్ జరుగుతుందో సూచిక బోర్డులు పాటించకచ్చారు, ఏం పాటించారు. ఇప్పుడు ఇక్కడ పక్కకు వర్క్ నడుస్తుంది, ఇక్కడ ఏం బోర్డు లేవు. ఎందుకంటే రాత్రిపూట స్పీడ్ వచ్చేటప్పుడు బండ్లు తీసుకుపోయి ఒకదానికి గుద్దుకొని నిన్న 2-3 రోజుల కిందవి 2-3 చనిపోయారు. ఏవే ఏదైతే ఉందో స్పీడ్ చేయాలి, వర్క్ నాణ్యత పాటించాలి. నాణ్యత పాటించకచ్చారు, ఏం చేయకచ్చారు. ఎందుకంటే గతంలో జరిగిన విషయాలు ఏంటంటే, ఎక్కడ చూసినా నాణ్యత అధికారులు, క్వాలిటీ అధికారులు వచ్చేవాళ్ళు, ఇప్పుడు రాకచ్చారు. ఇప్పుడు ఎట్లుందంటే నేషనల్ హైవే వర్క్ ఎక్కడ పోయినా నత్తనడక సాగుతుంది. మేము ఏమంటున్నాం, బాన్సువాడ ఏదైతే నేషనల్ హైవే పోతుందో మంచిగా కావాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది రోడ్డు ప్రమాదాలకు గురైన పరిస్థితి నెలకొంది. అసలు ఎట్లా జరుగుతుంది రోడ్డు నిర్మాణం? రోడ్డులో తీరం జరుగుతున్నాయి సార్. ఇక్కడ యాక్సిడెంట్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇది తొందరగా కావాలని మేము కోరుకుంటున్నాం. మాది రాంపూర్ బాన్సువాడ నుంచి రాంపూర్ పోతున్నాం. చెప్పండి, అసలు ఏంది నిర్మాణం పనులు సాగుతున్నాయి కదా, ఏమంటారు ప్రజలు? పూర్తిగా నత్తనడకన రోజుకో ప్రమాదం చోటు చేసుకుంటుంది. మేము గ్రామ రైతులము, పని మీద ఫర్టిలైజర్ కానీ అగ్రికల్చర్ పర్పస్ ప్రతి దానికి పోతాం. రోజు ఒకసారి బాన్సువాడ ట్రిప్ చేస్తాము. కళ్ళల్లో దుమ్ము ఇవన్నీ రోడ్డు మీద రాళ్ళు పడుతున్నాయి. బండి టైర్ల కిందకి వెళ్ళి రోజుకో ప్రమాదం జరుగుతున్నది. ఎవరికి చెప్పుకోలేకుండా అయిపోయింది. 6 నెలలు సంవత్సరం అవుతున్నది, కానీ 6 నెలలకు 1 కిలోమీటర్ దూరం కూడా పోతలేదు. ఇది సుగ్గికి ప్రతిదానికి దేన్ని తెచ్చుకోవాలని కానీ భయం అవుతున్నది. పంపిస్తలేకపోతున్నాం పిల్లల్ని కూడా. 25 సంవత్సరాల పిల్లల్ని కూడా బండి మీద పంపిస్తలేం, నమ్మలేక ప్రమాదాలు జరుగుతున్నాయని. మేమే పని ఖరాబ్ చేసుకొని పెద్ద మనుషులము, ఇంటి పెద్ద మనుషులం పోతున్నాం, తెస్తున్నాం. అధికారులు ఎక్కడ స్పందన లేదు. అధికారులు ఒక్కరోజు కూడా అధికారి కనిపించాడు. ఒక ప్రమాద హెచ్చరిక బోర్డులు లేవు, ఏమి లేవు. గుంతలు ఉంటాయి, వచ్చి మంచి పడిపోతాడు, దవాఖానకు తీసుకొని పోతున్నాం. ప్రమాదం జరిగిందని ఫోన్ వస్తుంది. ఇది సంగతి. ఇక్కడ ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయి. హెచ్చరిక బోర్డులు లేవు, అసలు సైన్ బోర్డులు అసలే లేవు. దీంతో ఈ ప్రమాదాలు వరుసగా సాగుతున్న పరిస్థితి నెలకొంది. ఇటు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యము కొనసాగుతుంది, అధికారుల అలసత్వము కనబడుతుందని కూడా స్థానికులు చెప్తున్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో అసలు రాత్రి వేళలో ప్రయాణం చేయాలంటే భయంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఎల్లారెడ్డి మండలం, నాగిరెడ్డిపేట మండలాల పరిధిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే వాహనంలో 2 మృతి చెందిన పరిస్థితి నెలకొంది. కాంట్రాక్టర్లు జాప్యం చేయడము, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఇటు అధికారులు, ప్రభుత్వం స్పందించి రోడ్డు రహదారి నిర్మాణ పనులు నాణ్యత పాటించడంతో పాటు జాప్యం లేకుండా వెంటనే చేపట్టాలని కోరుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, బాన్సువాడ, కామారెడ్డి జిల్లా.